హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్. అలాగైతే మనం చుట్టూ కనిపిస్తుంది కదా, చెట్లకైతే నీళ్ళు కడుతున్నాము. మొత్తానికి అయితే కాయలు వేసి చెట్టు అయితే పడుతున్నాయి. 2 చెట్లు అయితే ఇప్పటిదాకా పడుతున్నాయి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది దూరంగా, బోర్ అక్కడ ఉంది కనిపిస్తుంది. దగ్గర పోయిన తర్వాత అయితే మీకు తీస్తుంది. చూస్తున్నారు కదా, చెట్లకు అయితే నీళ్ళు కడుతున్నాము. పురుగు రైతులు చుట్టూ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆడ దూరంగా పోస్తుంది కదా, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ చుట్టుపక్కల వేసి పడుతుంది గాయస్. ఇంకా ఇట్లా పోయి ఇట్లా దిగి అట్లా పోయింది. ఇక మా వాడు ఇక్కడ కూర్చున్నాడు మంచిగా ఆరామ్సే. అట్లా పోయి అట్లా తిరిగి ఆ డ్రమ్ము కనిపిస్తుంది కదా మీకు, అట్లా తిరిగి అట్లా పోవాలి. అట్లాగే మళ్ళీ మామిడి చెట్లకు అయితే మందు కొట్టాలన్నమాట. ఒక నిమ్మ చెట్టు ఒకటి ఉంది, ఇంకా పూతగా అయితే రాలేదు. ఇక్కడ కూడా కొన్ని వాటర్ అయితే పోతున్నాయి మొత్తం. చెట్టుకు అయితే పట్టింది అన్నమాట, కొన్ని అయితే వస్తున్నాయి. మనమైతే ఇంకా ముందే వీడియో అయితే తీద్దాం. ఏ చెట్లు ఏ పావులు ఉంటాయో తెలియదు కదా మనకి. చిన్నగా అయితే చూసుకుంటూ వెళ్తున్నా. ఇట్లా ముడత పడిపోతుంది మాట. మంచిగా సరి చేసుకోవాలి దీన్ని. ఏమాత్రం గిట్ట మిస్ అయినా కూడా కథ అక్కడ ఊడుతుంది. చిన్నగా పోవాలి. ఇక్కడ దిగబడతట్టుంది. ఇట్లా పోవాలి. ఇట్లా ఎక్కేసి మనం ఇక్కడ ఉంది కదా, ఇట్లా పోవాలన్నమాట. చుట్టూ ఇప్పుడు ఈ సీజన్ పూత పూస్తుంది కాబట్టి, అంటే ఒక తడి వేసిన తర్వాత పూత పూస్తుంది. ఇప్పుడు కాదు, 2-3 తడులు వేసిన తర్వాత పూత పూస్తుంది అన్నమాట మామిడి తోట. అప్పుడైతే పూత పూసినాక ఒక్క పూతకి అంటే ఇట్లా బాగా పూస్తుంది. బాగా పూసిన తర్వాత అండ్ చెట్లు పూసిన తర్వాత ఏమవుతుంది అంటే, దానికి అంత పూత అంతా రాలిపోద్ది. తర్వాత ఏమవుతుంది అంటే, మొత్తం 2 పిందెలు, దానికి ఒక 2-3 పిందెలు, మిగతాదంతా రాలుతాయి. 2-1 ఆగుతాయి. అంటే అట్లా కూడా మేబీ మళ్ళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు మళ్ళీ ఆ పూత కూడా. కాకపోతే ఆ పూత పూసే టైంలో ఒక బలం మందులు కానీ ఏదైనా కానీ కొడితే కానీ ఆగుతుంది అన్నమాట ఆ పూత అయితే. అది మ్యాటరు. బలం మందులు అని కాదు, హార్డ్ కొట్టకూడదు. ఫస్ట్ అయితే బలం మందులు అట్లా కొట్టుకోవాలి, పూత ఆగుతట్టు కొట్టుకుంటే అయితే మంచిగా ఉంటుంది అన్నమాట ఫలితం. చూస్తున్నారుగా ఇట్లయితే. తర్వాత మళ్ళీ నీళ్ళు కట్టేయడానికి కొద్దిగా లావ్ అయినాక పిండి గిట్ట ఏమి ఇవ్వరు కానీ అట్లా వేయకూడదు. తర్వాత వేసుకోవాలి పెద్దగా, సైజు పెద్దగా అయిన తర్వాత. సైజు పెద్దగా అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వేయకుండా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పూత పూజలు చేయాలి. ఇప్పుడైతే కోతులు అయితే రావు మేబీ, అది తెలిసి. తర్వాత సమ్మర్లో మొత్తం కోతులు వస్తాయి కాబట్టి అసలు ఇక్కడ కావాలి ఉండవలసి వస్తుంది. మొత్తం కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడ్. ఇంకో ఇదే బోర్ అన్నమాట. మొత్తం వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ఇక్కడ గట్టేసి మొత్తం సెట్ అయిపోతాయిలే కానీ, తర్వాత చూద్దాం దీని సంగతి. కానీ మొత్తం అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ జామ చెట్టు అయినా కూడా ఉంది కానీ జామకాయలు అయితే కాయలేదు ఇంకా. మనం ముందర పోయితే చూద్దాం. గిట్ట వచ్చి నాకు ఇచ్చా పడుతుంది ఇక ఏం చెప్పిపోతాయి. చెట్టు కింద అయితే బాగానే ఉంది కదా, చల్లగా. కాకపోతే ఏ పాములు ఎక్కడ ఉంటాయని భయం అవుతుంది నాకైతే మోస్ట్లీ. చూస్తున్నారు కదా మొత్తం. పోదాం మనం. మంచిగా నీళ్ళు అయితే 2-3 చెట్లు అయితే కడుతున్నాయి రోజుకి. ఎందుకంటే అది కాలువ కాబట్టి బాగా తాగుతాయి ఫస్ట్ టైం కాబట్టి. ఇక 2-3 తల్లి వేయంగానే కథ నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఏం తాగదు పెద్దగా. ఇప్పుడు నార్మల్గా మనం కూడా 2 రోజులు అన్నం తినకపోతే కూడా మనకి 2 ముద్దలు ఎక్కువ తింటాం కాబట్టి మనకు వాటికి కూడా అంతే కదా. అట్లా
ఇవి ఎక్కువ తాగుతాయి అన్నమాట కొద్దిగా. ఇంకా సమ్మర్ సీజన్ అయితే ఇటుకానే కావాలండవలసి వస్తుంది పొద్దుస్తాం మొత్తం. కోతులు వస్తారు, ఎన్ని నుంచి పక్క నుంచి వస్తారు కాబట్టి ఇది మనం కావాలి ఉండవలసి వస్తుంది దీనికి మొత్తం. ఇంకా మావిడే ఉంటాడు ఇక్కడ చూస్తున్నారుగా. లావ్ అయితే మాత్రం ఇక మార్కెట్ కనుక వెళ్ళిపోతాయి మొత్తం. ఇక టెంపరేచర్ అయినాక కుఫోడా అంటే కుఫోలేదు కానీ చెట్లకు నీళ్ళు కడుతుండే అంతే. మళ్ళీ తప్పుగా అనుకున్నారు కానీ ఈ చెట్టుకు పడుతున్నావు, ఈ చెట్టుకు వేసేస్తున్నాను అనమాట. దీనికి వేసిండు ఆల్రెడీ. ఈ చెట్టు నుంచి ఇళ్ళకి వస్తాయి మొత్తం. ఇళ్ళకి వచ్చిన తర్వాత ఆ చెట్లకు ఆ లైన్కి అట్లా వేసుకుంటూ పోవాలి మొత్తం. తర్వాత ఈ పైపు మళ్ళీ మోటార్ బంద్ చేసి ఆ పైపు నుంచి మళ్ళీ అటు తిప్పాలి. అటు తిప్పిన తర్వాత మళ్ళీ ఆ నుంచి ఇట్లా పైనుంచి ఇట్లా కట్టుకుంటూ రావాలి మొత్తం. ఇట్లా కట్టేసుకుంటూ పోతే కథం అయిపోతాయి. ఒక తడైతే అయిపోతాయి అన్నమాట.